దొంగ హృదయమందు యేసుక్రీస్తు వారిని చెప్పండి విశ్వసించాడు. నెక్స్ట్, నోటితో ఒప్పుకున్నాడు. అందరూ ఇతను మెస్సయ్య కాదు అన్నప్పుడు ఆ నోరు మెస్సయ్య అని ఒప్పుకుంది. అందరి హృదయాల్లోంచి ఆయన తీసేసినప్పుడు ఈ కుమారుడు ఆయన హృదయంలో పెట్టుకున్నాడు, నమ్మాడు. హృదయంలో దేవునికి స్థానం ఇస్తే మార్పు గంభీరంగా ఉంటుంది. మారడమే కాదు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే పక్కనున్న దొంగతో మాట్లాడతాడుగా, మీకు తెలిసిన రెఫరెన్స్ ఏమంటాడంటే, పోయి నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు దేవునికి భయపడవా? క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. నీవు అదే శిక్షలో ఉన్నావు, నువ్వు శిక్షకు భయపడవా అనాలి కానీ ఏమంటున్నాడండి అంటే ఈ శిక్ష కన్నా భయంకరమైనది ఒకటి ఉంది, మనం దేవునికి భయపడాలి. అంటే సిలువ మీద దొంగ రక్షింపబడ్డానికి పెద్ద క్రియలు ఏం చేయలేదు, కానీ నా మాట బాగా వినాలి, ఇది థియలాజికల్ వర్డ్. ఇది రక్షింపబడ్డానికి పెద్ద క్రియలు ఏమీ చేయలేదు, కానీ రక్షింపబడ్డాక క్రియ స్టార్ట్ చేశాడు. ఏం క్రియ స్టార్ట్ చేశాడు? పక్కోడికి సువార్త చెబుతున్నాడు. ఏమని సువార్త చెప్తాడు? మనకిది న్యాయమే, మనకిది తగిన ఫలమే, ఇది మనకి సరి అయినదే జరుగుతుంది, కానీ ఆయన ఏ నేరము చేయలేదు. మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, ఆయన పక్కన పెట్టండి. ఇది మనకి తగినదే అంటున్నాడంటే ఏమంటున్నాడు? పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఒక మనిషి ఎప్పుడు రక్షింపడతాడు? దేవుడు ఊరకేం రక్షించాడు? ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకో, మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకో. దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకుంటే రక్షింపబడతాం. హృదయంలో ఒప్పుకుంటే రక్షింపబడతాం. దేవుని దగ్గరకు వచ్చి కన్నీరు విడిస్తే మన స్థితి మనకు అర్థమవుతుంది. ప్రభువా, నేను పాపిని, మనకిది తగినదే, ఈ శిక్షకు మనం అర్హులమే అని ఒప్పుకున్నాడు గనకే దొంగ చెప్పండి ఊరకే ఏమి రక్షించలేదు. ఆ మనిషి ఒప్పుకోలో కృంగిపోయాడు. మళ్ళీ నన్ను జ్ఞాపకం చేసుకో. ఆ మాట ఎలా ఉందో చెప్పనా? నేను బాగున్నప్పుడల్లా చాలామంది ఉన్నారు, ఇంకెవడో నన్ను జ్ఞాపకం చేసుకోరు. నన్ను జ్ఞాపకం చేసుకుంటే నన్ను సిలివేసినప్పుడే నా పక్కన నా బంధువులు, నా కుటుంబం నిలబడి ఏడవాలి. నా కాళ్ళు చేతులు బిగించిన మేకులేసి నా కాళ్ళు చేతులు బిగించి నన్ను కొరడాలతో కొట్టిదిగో నీ పక్కనే సిలివేసినప్పుడు నా అన్నవారు నాకొక్కరు కూడా లేరు. మరో మాట చెప్తున్నాను, నా స్నేహితులకి నేను ఇంకా అవసరం లేదు. నా స్నేహితులు నన్ను సంతోషంగా మర్చిపోతారు. నేను మళ్ళీ చెప్పిన, మనం త్వరగా మర్చిపోయేది ఎవరు చెప్పిన? స్నేహితులు మర్చిపోతారు. నేను సీరియస్గా చెప్తున్నాను, చాలా ఈజీగా మర్చిపోతారు, సంతోషంగా మర్చిపోతారు, బిజీలో మర్చిపోతారు, సింపుల్గా మర్చిపోతారు. అదే ఆడా ఓకే అంటారు, ఈజీగా మర్చిపోతారు. నా స్నేహితులు నన్ను మర్చిపోతారు, నా కుటుంబం నన్ను మర్చిపోతుంది. నేను ఇంకా నన్ను ఈ సిలువ యాగమైపోయాక ఈ కెనాల్లో పడేస్తారు, ఈ ఆరిపోయిన కెనాల్. ఎందుకంటే గొలికత్తా పక్కన పెద్ద కెనాల్, మన కోరి గొయ్యి ఉంది చూసారా, అంత పెద్ద గొయ్యి ఉంటుంది లోపల, ఆ లోపల పడేస్తారు. కొన్ని రోజులకి నన్ను అందరూ మర్చిపోతారు. కానీ ప్రభువా, నేను అంటున్నాను, నువ్వు నన్ను మర్చిపోవు, నాకు తెలుసు. నన్ను అందరూ మర్చిపోయినా నన్ను మరమరివాడు ఒకడు ఉన్నాడని నమ్ముతున్నాను. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత బాగా నమ్ముతున్నాడండి. నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను అందరూ మర్చిపోయినా నువ్వు నన్ను ఖచ్చితంగా మర్చిపో. నీకు రాజ్యం ఉంది, నువ్వు రాజువి. నువ్వు నన్ను మర్చిపోవు, నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. నేను రాజుగా నేను ఎలా డిక్లేర్ చేస్తున్నాను తెలుసా? ప్రభువా, వీళ్ళందరూ సింహాసనం మీద కూర్చుంటే రాజు అంటున్నారు. నేనంటాను, నువ్వు సింహాసనం ఏమీ ఎక్కకముందే రాజు అని నేను